ఇష్టం వచ్చిన కథనాలు ప్రసారం చేస్తే టీవీ ఛానల్ మూతపడుతుందని కూడా చెప్పు. మీ మాటగా చెప్తే వాళ్ళు వింటారంటీ, వినకపోతే అనుభవిస్తారని తెలుసు. సాఫ్ట్ కాపీ ఇవ్వమనండి. వాళ్ళ వెబ్సైట్లో క్లిప్స్ కూడా ఉండకూడదు. అవసరమైతే లాయర్ని వెంట పెట్టుకుని వెళ్ళండి. అంతవరకు వెళ్లాల్సిన అవసరం లేదు డాడ్, ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. వ్యాలంటైన్స్ డే రోజు తాగి తందనాలాడేవాళ్ళని వీడియో షూట్ చేసి టెలికాస్ట్ చేస్తే భవిష్యత్తులో అలాంటి పిచ్చి పనులు చేయడానికి భయపడతారు. సమాజాన్ని ఉద్ధరించే పనులు చేయమని టీవీ ఛానల్కి గట్టిగా చెప్పండి. ఓకే మామ్, ఐష్ లెట్స్ మూవ్. ఒకవేళ టీవీ వాళ్ళ తప్పేమీ లేదని తేలితే పెద్దబాబు సంజాయిషి చెప్పాల్సొస్తుంది. అలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజమేంటో వీడియోని చూస్తే నిర్ధారణ అవుతుంది కదా అఖిల. వెయిట్ అండ్ సీ. పార్వతి, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని భయం వేస్తోంది పెద్దబాబు గారు. ఏమైందని భయపడుతున్నా పార్వతి? టీవీలో వచ్చింది గనక అమ్మగారు మళ్ళా వీడియోని చూసి ఆలోచిస్తే ఏమవుతుందో ఆలోచించారా? కోపం వచ్చి నా ప్రాణాలు తీసినా పర్వాలేదు, కానీ ఈ కుటుంబంలో గొడవలు రారాదు పెద్దబాబు గారు. నువ్వే తప్పు చేయకుండా అంత పెద్ద శిక్ష ఎందుకు అనుభవిస్తావు పార్వతి? ఈ ఇంట్లో అనర్థాలన్నీ ఆ రాక్షసి నీలాంబరి వల్ల జరుగుతున్నాయి. ఎవరి వల్ల ఏమవుతుందో కానీ నాకు మనసిచ్చి నా మెడలో మీరు తాళి కట్టినందుకే కదా పెద్దబాబు గారి బాధలన్నీ. మామ్, ఇది వీడియో ఫుటేజ్. ఈ లెటర్ ఛానల్ యాజమాన్యం క్షమాపణ చెప్తూ రాశారు. ఐసీ, ఒకసారి ఆ వీడియో ప్లే చేయి. ఓకే మామ్. రండయ్యా పెదబాబు, శివబాబు, మీరు తీసిన షూటింగ్ ఎలాగో చూపించరు, కానీ ఛానల్ వాళ్ళు తీసిన వీడియో చూడొచ్చని తెప్పించాం. ఉండవే పార్వతి, వంట పని తర్వాత చేసుకోవచ్చు, రా. మహి, ఈ వీడియో ఇంకెవరి చేతికి వెళ్ళలేదు కదా? పోతే ప్రాణం పోతుందని వాళ్ళకి తెలుసు బాబీ, అందుకే ఒరిజినల్ వీడియో ఇచ్చారు. రిపోర్టర్ని దగ్గర పెట్టుకుని షార్ట్ టు షార్ట్ కలెక్ట్ చేసుకున్నాను. నీలాంబరి, నువ్వు కూడా టీవీ ఛానల్ వాళ్ళని అప్రోచ్ అయినట్టు చెప్పారమ్మా. అంకుల్, వాట్? నువ్వెందుకు వెళ్ళావు నీలాంబరి? పెద్దబాబుని అనుమానిస్తున్నావా? ఆంటీ, అలా అని కాదు. మరెందుకు అప్రోచ్ అయ్యారు? నాకు కూడా చెప్పకుండా వెళ్ళావంటే ఈ ఇంటి పెద్ద కోడలు అఖిలాండేశ్వరి పెద్ద కొడుకుని అనుమానిస్తుందని ఇంకోలా పబ్లిసిటీ చేస్తారు, అవునా? ఆంటీ,
ఏదో తొందరపడిందిలే అక్క. అసలు నువ్వు అనవసరంగా వెళ్ళావు నీలాంబరి. నిజంగా అవసరమైతే ఇంకో కాపీ నీకే ఇచ్చేవాళ్ళ. ప్లే చేయి మహి. ఆపే మహి. అక్కడేం జరిగిందో మళ్ళీ చూడాలన్న కోరికతో ఆ వీడియో ఫుటేజ్ తెప్పించలేదు. టీవీ వాళ్ళిచ్చింది ఒరిజినల్ ఫుటేజ్ అవునో కాదో తెలుసుకుందామని ప్లే చేయమన్నాను. ఆ పెన్ డ్రైవ్ తీసి అఖిలకి ఇవ్వు మహి. నాకివ్వండి అంకుల్, జాగ్రత్తగా దాచిపెడతాను. అవసరం లేదు మహి, అది పెదబాబు చేతికివ్వు. బ్రో తీసుకో. పెదబాబుకిస్తే దాన్ని దాచుకోడక్కా, తగలబెట్టేస్తాడు. మసి చెయ్యమనే ఇచ్చాను. ఇంకోసారి పొరపాటు జరగకూడదు అంటే పెదబాబు చేత్తోనే ఆ వీడియో నాశనం చెయ్యాలి. పెద్దబాబు, పరువు నీ చేయి జారకూడదనే నీ చేతికిచ్చాం. ఆలోచించు. అర్థం చేసుకున్నాను డాడ్, ఇక పొరపాటు జరగదు. అక్క, లోతుగా ఆలోచిస్తే ఆపో. నువ్వు మీ ఆయనకి ఫోన్ చేసి ఇండియాకెప్పుడొస్తున్నాడో కనుక్కో. కెనడాలో త్వరగా పని పూర్తి చేసుకుని రమ్మని చెప్పు. ఇంకా నీకు ఆలోచించేంత టైముంటే నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. శివ సార్, లక్కీగా అయితే నా చేతికి అందింది. ఎప్పుడూ నా మొగుడికి ఫోన్ చేయి, పిల్లల గురించి ఆలోచించు అని చెప్తున్నారు కానీ వాళ్ళ కొడుకు ఏం చేశాడని మనం ఆలోచిస్తే మాత్రం ఒప్పుకోరు. చూసావా నీలాంబరి? స్వార్థం అలాగే ఉంటుందంటీ. దేవా కంగారు చూస్తే ఆ వీడియోలో ఏదో ఉంది. అమ్మ కాబట్టి అక్కడితో వీడియో ఆపేసింది.